ఇది ప్రజా చైతన్యం. 123 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి సి నెక్స్ట్ సర్వే రిపోర్ట్ మనకు అందించింది. అది కూడా రీసెంట్గా, అంటే నిన్న వచ్చింది ఈ అప్డేట్ మనకి 26 మే 2024. ఈ రిపోర్ట్ నిన్నే మనకి ఈ సర్వే సంస్థ వాళ్ళు బయట చెప్పడం జరిగింది. సి నెక్స్ట్ వాళ్ళు అందిస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 123 సీట్లు వచ్చి మరో రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి వీళ్ళు చెబుతున్న పరిస్థితి. సో మొత్తానికి ఏ పార్టీకి ఎంత ఓట్ షేరింగ్ వచ్చింది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అని చెప్పి వీళ్ళు డీటెయిల్గా మనకి సర్వే అందించారు. అదేవిధంగా వీళ్ళు ఎంపీ సీట్లు కూడా ఏ పార్టీకి ఎన్ని వస్తాయని కూడా వీళ్ళు మనకి రిపోర్ట్లో చెప్పారు. ఒకసారి అవేంటో చూద్దాం. సి నెక్స్ట్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50.9% ఈ ఎన్నికల్లో ఓట్ షేర్ దక్కింది. 50.9% ఓట్ షేర్తో 123 సీట్లతో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకోబోతుందని చెప్పి మనకి సి నెక్స్ట్ రిపోర్ట్ అందించిందన్నమాట. అలాగే ఎన్డీఏ అలియన్స్, బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన పార్టీలు 3 కలుపుకొని 43.6% ఓట్ షేరింగ్ని దక్కించుకున్నాయని చెప్పి మనకి రిపోర్ట్లో ఉంది. కూటమి పార్టీలు మొత్తం కలిపి 43.6% ఓటు షేరింగ్ని దక్కించుకున్నాయి. మొత్తానికి 50+ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి పార్టీలకి అని చెప్పి ఈ రిపోర్ట్ మనకి చెబుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్ షేరింగ్ వచ్చింది ఎన్నికల్లో. ఎవరు ఊహించలేదు, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం 2% కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. కానీ ఎలాంటి సీట్లు గెలుచుకోవడం లేదు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎలాంటి స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుచుకోవడం లేదు అని చెప్పి సి నెక్స్ట్ వాళ్ళు ఈ సర్వేలో మనకి వెల్లడించడాన్ని మనం చూసాం. నెక్స్ట్ మిగతా పార్టీలు, స్వతంత్ర పార్టీలు కానీ లేదంటే మిగతా సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కానీ 3.5% ఓట్ షేరింగ్ని దక్కించుకున్నాయి. కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్ షేరింగే ఉంది మిగతా పార్టీలన్నింటికి కలిపి. 3.5% ఓట్ షేరింగ్ని దక్కించుకున్నాయి. ఎలాంటి సీట్లు రావడం లేదు. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే 50.90%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 స్థానాల్లో గెలుస్తుంది. 123 స్థానాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవబోతున్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయము. అలాగే తెలుగుదేశం పార్టీ 43.6% ఓట్ షేర్తో దాదాపు 50+ స్థానాలు గెలుచుకోబోతుంది. మిగిలిన 2 స్థానాలు కూడా మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులకు రావచ్చు, లేదంటే ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ 50+ స్థానాలు అయితే తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పి ఈ రిపోర్ట్ మనకి తెలియజేస్తున్న పరిస్థితి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 2%, అలాగే మిగతా పార్టీలన్నింటికి కూడా 3.5% ఓట్ షేరింగ్ దక్కినట్టు కూడా ఇవి మనకి వెల్లడించిన పరిస్థితి. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 18 ఎంపీ స్థానాలు, 18కి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. 18+ స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుచుకోబోతున్నారు. అలాగే 5 స్థానాల్లో 5 లేదా 5+ స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుందని చెప్పి వీళ్ళు మనకి తెలియజేస్తున్నారు. సో 22 స్థానాలే 2, ఇంకొక 3 స్థానాలు ఉంటాయి. ఆ 3 స్థానాల్లో అయితే వైసీపీకి రావచ్చు, లేదంటే టీడీపీకి రావచ్చు, అంటే కూటమి పార్టీలకి. సో ఒకవేళ 3 స్థానాలు కూటమి పార్టీలకి మనం కలిపిన 8 స్థానాలు వస్తాయి. వీళ్ళకి 8 ఎంపీ సీట్లు వస్తాయి. అయినా వైసీపీ కంటే తక్కువ. ఒకవేళ ఆ 3 స్థానాలు వైసీపీకి మనం ఇచ్చినట్లు 21 స్థానాలు వస్తాయి. 21 స్థానాలతో వైసీపీ మరోసారి ఎక్కువ మంది ఎంపీ అభ్యర్థులు కలిగిన పార్టీగా ఉండబోతుంది ఇంకోసారి ఆంధ్రప్రదేశ్లో. సో ఇది మొత్తానికి సి నెక్స్ట్ వాళ్ళు అందిస్తున్న రిపోర్ట్ ప్రకారం 2024 ఎన్నికల్లో 123 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. తెలుగుదేశం 50 సీట్లతో రెండోసారి ప్రతిపక్ష హోదాకే పరిమితం కాబోతుందని చెప్పి సి నెక్స్ట్ సర్వే వాళ్ళు మనకి చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ.